హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం 8th క్లాస్లో ఉండే సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, రేఖీయ సమీకరణాలు ఏకచర రాశిలో, దీని గురించి డిస్కస్ అయిపోతున్నాం. అసలు ఏంటి రేఖీయ సమీకరణాలు అంటే, దీన్ని తెలుసుకోవడం కంటే ముందు మనం ఇంతకుముందు క్లాస్లో 7th క్లాస్లో అలాగే 6th క్లాస్లో కూడా నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. వేరియబుల్స్, వీటినే మనం చర రాశులను పిలుస్తూ ఉంటాం. కాన్స్టెంట్స్, వీటినే మనం స్థిర రాశులను పిలుస్తూ ఉంటాం. ఆల్జిబ్రిక్ టర్మ్, వీటినే మనం బీజీయ పదముని పిలుస్తూ ఉంటాం. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, దీన్నే మనం బీజీయ సమాసం అని పిలుస్తూ ఉంటాం. ఈ 4 పదాలు మీరు ఇంతకుముందు క్లాస్లోనే విని ఉన్నారు. వేరియబుల్స్ అంటే మనం ఏదో ఒక సింబల్స్ లేదా ఆల్ఫాబెట్స్ తీసుకుంటాం. ఇవి సిచ్యువేషన్ బట్టి దీని విలువలు లేదా దీని వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి స్థిరమైన వాల్యూ కలిగి ఉండకుండా సిచ్యువేషన్ బట్టి లేదా పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటాయి. కాబట్టి వీటిని చర రాశులు, వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విలువ మారకుండా ఉండే కొన్ని గుర్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సింబల్ చూడగానే తెలిసిపోతుంది, ఇది 5 కదా సార్, దీన్ని సింబల్ అంటారండి. 5 అని రాసిన ఆ నెంబర్ కూడా ఒక సింబలే. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, దీని విలువ మారదు. ఇలా ఏ సిచ్యువేషన్లో అయినా విలువ మారకుండా ఉండే వాటిని మనం స్థిర పదాలు, కాన్స్టెంట్స్ అని పిలుస్తాం. సో వేరియబుల్స్ అంటే విలువలు మారిపోతూ ఉంటాయి, కాన్స్టెంట్స్ అంటే విలువలు మారకుండా అలాగే ఉంటాయి. ఈ రెండిటి యొక్క కాంబినేషన్నే మనం ఆల్జిబ్రిక్ టర్మ్, బీజీయ పదం అంటాం. కాంబినేషన్ అంటే ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ కానీ డివిజన్ కానీ, సపోజ్ 3x అనో 7/y అనో -2t అనో, ఇలా రకరకాలుగా ఉండే వాటిని మనం ఆల్జిబ్రిక్ టర్మ్, బీజీయ పదాలను పిలుస్తూ ఉంటాం. ఇలాంటి బీజీయ పదాలు 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటే వాటిని బీజీయ సమాసం, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ పిలుస్తూ ఉంటాం. ఈ 4 విషయాలు మీరు ఇంతకు ముందు క్లాసెస్లోనే విని ఉన్నారు. అయితే ఈ 8th క్లాస్లో మనం చూస్తున్న లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఇక్కడ 3 డిఫరెంట్ వర్డ్స్ని మనం ఖచ్చితంగా నోటీస్ చేయాలి. లీనియర్ అన్న పదం, ఈక్వేషన్ అన్న పదం, వన్ వేరియబుల్ అన్న పదం. ఫస్ట్ లీనియర్ గురించి మాట్లాడితే మనం రకరకాల సిచ్యువేషన్స్లో ఆల్జిబ్రిక్ టర్మ్స్ కానీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం తీసుకుంటున్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్ 1 కాకుండా వేరే ఏది ఉండకూడదు. అలా ఉంటే వాటిని మనం లీనియర్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. అంటే ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో, ఏదైతే ఆల్ఫాబెట్స్ తీసుకుంటున్నామో, ఆల్ఫాబెట్స్ యొక్క పవర్ 1 మాత్రమే ఉండాలి, వేరే ఏమీ ఉండకూడదు. అలాంటి వాటిని మనం లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తాం. లీనియర్ ఈక్వేషన్ అంటున్నారు. ఈక్వేషన్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ కి ఈక్వల్ టు సమ్ అదర్ థింగ్, ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇంకొక వాల్యూను ఉంటే దాన్ని మనం ఈక్వేషన్ లేదా సమీకరణం అని పిలుస్తాం. సో లీనియర్ ఈక్వేషన్ వచ్చింది. మరి ఇక్కడ వన్ వేరియబుల్ ఏంటి? మనం తీసుకున్న దాంట్లో ఇక్కడ మీకు x కనబడుతుంది, y కనబడుతుంది. అలా కాకుండా ఒకే వేరియబుల్ ఉండాలి. సపోజ్ 3x + 5 = 7, 3x + 5 = 7. మీరు చూస్తే ఎక్స్కి పైన పవర్లో వేరియబుల్ ఏమీ లేదు లేదా పవర్ ఏమీ లేదు కాబట్టి క్లియర్గా 1 అని కన్సిడర్ చేస్తాం. దీన్ని మనం లీనియర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఈక్వల్ టు సంథింగ్ కనపడుతుంది కాబట్టి ఈక్వేషన్. ఎక్స్ తప్ప ఇంకేమీ కనపడడం లేదు కాబట్టి క్లియర్గా ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణం అని పిలుస్తాం. సో ఎక్స్ లేదా వేరియబుల్ యొక్క పవర్లో వేరే ఏ నెంబరు ఉండకూడదు, ఈక్వల్ టు ఏదో ఒకటి ఉండొచ్చు, ఒకే వేరియబుల్ కనపడుతూ ఉండాలి, వేరే వేరియబుల్స్ ఏది కనపడకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ ఒక్కసారే కనపడచ్చు లేదా 1 కంటే ఎక్కువ సార్లు కనపడచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంది మనం 3x + 5 = 7 అని తీసుకున్నాం. ఒకవేళ 3x + 5 = 7 - 2x అని తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ 2 సార్లు కనపడుతుంది, నో ప్రాబ్లం అట. ఎక్స్ ఎన్నిసార్లైనా కనపడచ్చు, బట్ ఎక్స్ కాకుండా వేరే వేరియబుల్ కనపడకూడదు, వేరే చరరాశి కనపడకూడదు. అలాంటి ఈక్వేషన్స్ ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు అని పిలుస్తాం. సో ఇలాంటి ఈక్వేషన్స్ చూస్తున్నప్పుడు మీరు క్లియర్గా నోటీస్ చేయాల్సింది ఒకే వేరియబుల్ ఉందా లేదా, అలాగే వేరియబుల్కి పవర్ ఏమీ లేకుండా అంటే 1 ఉండాలి. 1 అనేది మెన్షన్ చేయకపోయినా ఉన్నట్టే కన్సిడర్ చేస్తాము. సో ఇలాంటి ఈక్వేషన్స్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వీటిని మనం సాల్వ్ చేయడం అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెడితే ఈ ఎంటైర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో దాన్నే మనం సొల్యూషన్ అని కానీ సాధన అని కానీ పిలుస్తాం. అంతవరకు బాగానే ఉంది. అసలు ఇలాంటి ఈక్వేషన్స్ మనం ఎందుకు సాల్వ్ చేయాలి, మనకి ఏంటి అవసరం, రియల్ లైఫ్లో ఏమన్నా ఉపయోగపడతాయా అని మీకు డౌట్ రావచ్చు.
డెఫినెట్గా ఫస్ట్ క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అవసరం పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టూడెంట్లో ఒక చిన్న పిల్లవాడు ఒక 50 రూపీస్ నోట్ పట్టుకొని ఒక షాప్ దగ్గరికి వెళ్తున్నాడు అనుకుందాం. షాప్లో ఆ పిల్లవాడు ఒక 3 చాక్లెట్స్ కొనుక్కోవాలి. ఒక 50 రూపీస్ తీసుకెళ్లి షాప్ అతనికి ఇచ్చాడు. ఇవ్వగానే షాప్ అతడు 3 చాక్లెట్స్ ప్లస్ 5 రూపీస్ ఇవి 2 ఆ పిల్లవాడికి ఇచ్చాడు. ఆ పిల్లవాడు తీసుకుని వెనక్కి వచ్చాడు. ఆ పిల్లవాడు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు? 50 రూపీస్ తీసుకొచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాడు? 3 చాక్లెట్లు ప్లస్ 5 రూపీస్ తీసుకెళ్తున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వచ్చేటప్పుడు తీసుకొచ్చిన 50 రూపీస్ అనేది వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్న 3 చాక్లెట్లు ప్లస్ 5 రూపీస్కి డెఫినెట్గా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 3 చాక్లెట్స్ ప్లస్ 5 రూపీస్ ఈక్వల్ టు 50 రూపీస్ అని రాయొచ్చు. సో దీన్ని చూసి ఎవరైనా క్వశ్చన్ ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ ఎంత అంటే మీరు సింపుల్గా చెప్పేస్తారు, సార్ 15 రూపీస్ అవుతుంది, దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అని. బట్ అన్నిసార్లు ఇంత సింపుల్గా ఉండకపోవచ్చు కదా, చాలా కాంప్లికేటెడ్ లాజిక్స్ ఉండొచ్చు. మనకి ప్రాపర్ ప్రొసీజర్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఇప్పుడు మీరు చూస్తే 3 చాక్లెట్స్ ప్లస్ 5 రూపీస్ ఈక్వల్ టు 50 రూపీస్ ఉంది. ఈ చాక్లెట్స్ని కాసేపు మనం ఎక్స్ అనుకుందాం, అంటే ఒక్కొక్క చాక్లెట్ యొక్క కాస్ట్ని కాసేపు ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇది 3x ప్లస్ 5 ఈక్వల్ టు 50 అవుతుంది. 3x ప్లస్ 5 ఈక్వల్ టు 50. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేది ఒకే ఒక్క వేరియబుల్ కనపడుతుంది, పైన పవర్లో ఏమీ లేదు కాబట్టి ఇది లీనియర్. ఒకే వేరియబుల్ కనపడుతుంది కాబట్టి ఇన్ వన్ వేరియబుల్ ఈక్వల్ టు సంథింగ్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. మరి ఎలా సాల్వ్ చేస్తాం? ఎక్స్ ఈక్వల్ టు 15 అనేది మనం నోటి లెక్కగా చెప్పేస్తాం. బట్ ఎలా సాల్వ్ చేస్తామంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలన్నా మనం వేరియబుల్ యొక్క వాల్యూ కనుక్కోవడమే సొల్యూషన్. సో ఎలా కనుక్కుంటామంటే వేరియబుల్ని ఒకవైపే ఉంచి మిగిలిన అన్ని నెంబర్స్ ని అదర్ సైడ్ ఆఫ్ ఈక్వల్ టు మనం ట్రాన్స్పోజ్ చేసేస్తాం, అంటే అటువైపు పంపించేస్తాం. సో పంపిస్తున్నప్పుడు ఏది ముందు పంపించాలి, ఏది తర్వాత పంపించాలని చాలా మంది కన్ఫ్యూషన్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే 3x ప్లస్ 5 ఈక్వల్ టు 50 ఏదైతే ఉందో ఇక్కడ 3x అనే దాంట్లో మీరు చూస్తే న్యూమరికల్ వాల్యూ కనపడుతుంది, అలాగే వేరియబుల్ కనపడుతుంది. పక్కన ప్లస్ 5 అనేది ఓన్లీ వాల్యూ లేదా ఓన్లీ న్యూమరికల్ వాల్యూ కనపడుతుంది. సో మనకి పక్కన వేరియబుల్ లేకుండా ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని ముందు ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ట్రాన్స్పోజ్ చేస్తున్న వాల్యూ ఈక్వల్ టుకి ఇటువైపు ఏమి పని చేస్తుంది అటువైపు పంపిస్తే దాని ఆపోజిట్ వర్క్, దాని ఇన్వర్స్ ఆపరేషన్ చేస్తుంది. సో ఇక్కడ 5 అనేది అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. సో అటువైపు పంపించినప్పుడు ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఈ ప్లస్ 5 ని అటువైపు తీసుకెళ్తే -5 అవుతుందని చాలా సింపుల్ గా అర్థం చేసుకుంటారు. బట్ యాక్చువల్ గా ఇక్కడ ఇది అడిషన్ చేస్తుంది, అవతలకి వెళ్తే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 3x ప్లస్ 5 ఈక్వల్ టు 50 అనే దాంట్లో ఈ 5 ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? 50 -5 అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఇది అడిషన్ చేస్తుంది, ఇటువైపు వచ్చేప్పటికి సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో 3x ఈక్వల్ టు 50 - 5 అయింది. 50లోంచి 5 పోతే 45. సో 3x ఈక్వల్ టు 45. ఇప్పుడు ఇక్కడ చూడండి, x ఉంది, 3 ఉంది. 3 అనేది మళ్ళీ ఇటువైపు పంపించాలి. 3 ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. సో దీనికి ఇన్వర్స్ ఆపరేషన్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో 3 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 45 డివైడెడ్ బై 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 15 అవుతుంది. అంటే x అనేది 15 అవుతుంది. సో మనం ఏదైతే ఇనీషియల్ గా ఫస్ట్ రాసుకున్న ఈక్వేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, 3x ప్లస్ 5 ఈక్వల్ టు 50. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 15 అని వచ్చింది. ఒక్కసారి ఎక్కడైతే x ఉందో అక్కడ 15 సబ్స్టిట్యూట్ చేసి మనం చెక్ చేద్దాం. 3 15 అని డైరెక్ట్ గా రాయలేం కదా, బ్రాకెట్ పెట్టి 15 అని రాస్తున్నాం. యాక్చువల్గా 3x అంటే 3 ఇంటూ x అని. సో 3 ఇంటూ 15 ప్లస్ 5 ఈక్వల్ టు 50. 3 ఇంటూ 15 వాల్యూ ఎంత అవుతుంది? 45 అవుతుంది. 45కి 5 యాడ్ చేస్తే 50 అవుతుంది. సో 50 ఈక్వల్ టు 50. ఏదైతే మనకి ఈక్వేషన్ రాసుకున్నామో ఆ ఈక్వేషన్ లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఈ ఎంటైర్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. అంటే ఈక్వల్ టుకి రెండు వైపులా ఒకే వాల్యూస్ రావడం జరిగింది కాబట్టి మనకి వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ గా చాప్టర్ అంతా ఇలాంటి సిచ్యువేషన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి. అయితే అన్ని ఈక్వేషన్స్ ఇంత సింపుల్ గా ఉంటాయని చెప్పలేము. రకరకాల సిచ్యువేషన్స్ ఇస్తారు, మనం వాటిని అర్థం చేసుకొని వాటి నుంచి మనమే ఈక్వేషన్ రాసుకొని వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.
సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఈ వీడియోలో అసలు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పడానికి ట్రై చేశాను. సో ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ మనకి దగ్గర దగ్గర 6 ఎక్సర్సైజెస్లో దాదాపుగా 100 పైనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఒక్కదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన ఎంటైర్ ఇంట్రొడక్షన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1లో ఉండే ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.